లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. గుడ్ మార్నింగ్ ప్రియులరా. మరో ఉదయకాలం, మరొక రోజు రావలసిన దీవెనల కోసం దేవుని యొక్క స్వర సంచారం వినగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ స్వరం విన్నప్పుడు ఆదాం భయపడ్డాడు. కారణం, దేవుని మాటకి అవిధేయుడయ్యాడు. ఏది ఏమైనా ఈరోజు దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క పలకరింపు మాట, ఆయన ప్రతి పలకరింపులో నీకు కావలసిన జ్ఞానం ఉంది, నీకు కావలసినటువంటి సంపద కూడా ఉంది అని బైబిల్ చెప్తుంది కదూ. నేటి ఉదయకాల దేవుని మాట ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ముగింపు మాట. 4వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట ఏమిటి అంటే, యెహోవాకు లోబడి ఉండుడి, యెహోవాకి లోబడి ఉండుడి. ఇందాక నడిపించు నానావా అనే పాటలో లోతైన జలములలో లోతున వినబడు ఓ స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. లోబడుట ఎంతైనా మహా ఆశీర్వాదానికి కారణం ప్రియులరా. దేవునికి లోబడి, దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క ప్రేరణకు లోబడి, దేవుని యొక్క ప్రార్థనకు లోబడి చేసే ప్రతిదీ కూడా మనకెన్నో ఆశీర్వాదాలు తెస్తాయి. ప్రియ దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, లోబడుట లేకుండా వాగ్దానాలు సంపాదించుకోవటం వలన ఏం ప్రయోజనం? లోబడి తత్వం లేకుండా నీవు దేవుని ఆలయం కెళ్ళటం వలన ఏం ఉపయోగం అని చాలా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ ఎక్కువ నేర్పించేది లోబడ్డం, దేవునికి లోబడ్డం, ఎంతో విధేయత చూపటం. బైబిల్లో ఆయా చరిత్రలో, ఆయా వ్యక్తుల్లో మనం చూస్తాం. హాగరుకి దేవుని యొక్క స్వరం నేర్పిన పాఠం ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతిలో అణిగి మణిగి లోబడి ఉండు అని చెప్పినప్పుడు లోబడిన హాగరు జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపించాడు. నేనున్నాను, భయపడకు అన్నాడు. నీ గర్భవాసంలో నుంచి ఓ అద్భుతమైనటువంటి కుమారుని ఇచ్చాను, అతని గర్భవాసంలో నుంచి రాజులను తీసుకుని వస్తానని లోబడడానికి బహుమతిగా, దీవెనగా ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు యెహోవాకు లోబడి ఉండుట వలన ఎంతో ప్రయోజనం. అదే నిజమైన భక్తి అని నా ఉద్దేశం. యాకోబు పత్రిక 4:7లో రాయబడిన మాట మీకు గుర్తుంది కదూ. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అని యాకోబు పత్రికలో మనం చదువుతాం. ప్రియులారా, నేటి దినాలలో ఇది రివర్స్గా అయితే కనిపిస్తూ ఉంది. సాతానికి లోబడుతున్నారు, దేవునికి ఎదిరిస్తున్నారు అని రివర్స్గా ఉండడం నేనైతే గమనిస్తున్నాను. నాలో ఆ స్వభావం ఉందేనేమో అని భయపడుతూ ఉంటాను ఒక్కోసారి. అలాగే ఎఫెసీ 5:22లో మనం చూస్తాం కదా. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 5:27 మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చదువుతాం కదూ. ఇది కూడా ఈ లోకంలో కనబడటం లేదు ప్రియులరా. సొంత పురుషులకు లోబడి ఉండే తత్వం కంటే వేరే వాళ్ళకి లోబడే దుష్ట సమాజాన్ని మనం నేడు చూస్తున్నాం. కానీ క్రైస్తవ సమాజంలో, ఆ సమాజానికి చెందిన బిడ్డగా మనము ఎవరికి లోబడి ఉండాలంటే మన సొంత పురుషునికి. సంఘానికి సొంత పురుషుడు క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. అలాగే నీకు కూడా, నాకు కూడా ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. మీ సొంత పురుషులకు, మీ సొంత వారికి లోబడి ఉండండి. ఒక సామెత అంటారు, ఒక మాట
జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటంటే ఇంటోలు హీనం పయ్యోలు ప్రాణం అనే సామెత కూడా ఉంది కదూ. అదే చందనం నేడి ఈ సమాజంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఈరోజు మనతో స్వరమెత్తి గలమెత్తి మాట్లాడుతున్న మాట యెహోవాకి లోబడి ఉండుట. అలాగే అదే ఎఫెసీ 6:1 చూస్తాం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. ఇది కూడా కరువుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అంత్యకాలంలో అపాయకరమైన దినములు మనం చూస్తున్నాం. జనులు, ధనాపేక్షలు, అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు అని అక్కడ ఒక గొప్ప లిస్టుని పౌలు గారు చెప్పిన రీతిగా ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండడం కూడా కరువుగా కనిపిస్తుంది కదూ. ఏది ఏమైనా లోతైన జలములలో లోతున వినబడు ఓ స్వరమ, లోబడుట, నీ స్వరానికి లోబడుట నేర్పించి నాలో ఉన్న లోపాలు సవరించు. నిజమే ప్రియులరా, విధేయత లేదా లోబడుట లోపాలు సవరించుకోవటానికి కావలసిన ముఖ్య ఆయుధం, ముఖ్య సాధనం, ముఖ్య ఇంధనం అని చెప్పక తప్పదు. ఏదేమైనా ఈరోజు ఉదయకాల దేవుని వాగ్దానపు వాక్యస్వరం, యెహోవాకు లోబడి ఉండడి. ఎవరికి లోబడి ఉన్నావో, ఎవరికి లోబడి దినములు గడుపుతున్నావో ఆలోచించవలసిన పరిస్థితి. ధనానికి లోబడ్డావా? అధికారానికి లోబడ్డావా? లేకపోతే సాతానికి లోబడి ఉన్నావా? దేవునికి లోబడి ఉండడి, సాతాన్ని ఎదిరించాలి. అలాంటి జీవితాలను ప్రభు దీవిస్తాడు. అలాంటి వ్యక్తులను ఆయన కనికరిస్తాడు. హాగరు జీవితాన్ని ఆ యొక్క లోబడుటను బట్టి దీవించాడు. ప్రియులారా, దావీదు జీవితాన్ని లోబడుటను బట్టి దీవించాడు. అటు రీతిగానే నీ లోబడే తత్వానికే అధికమైన ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. అటు కృప దేవుడు మనకి ఈరోజు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మహిమ ఘనత నీకే తండ్రి. లోబడటం అనేదే కరువుగా కనిపిస్తున్న ఈ దినాల్లో లోబడుటను నేర్పించే, లోతున వినబడే నీ స్వరానికి లోబడి, నీ యొక్క పలకరింపు స్వరానికి విధేయత చూపి నన్ను నాయన యెహోషువ వలె, నన్ను మోషే వలె, నాయన నీవు ప్రేమించే బిడ్డల వలె లోబడుటను నేర్పించి దీవించండి అయ్యా. లోబడుటలో ఉన్న ఆశీర్వాదాలే నా ఇంట ఉండునుగాక. లోబడుటలో ఉన్నటువంటి దీవెనలే నా బిడ్డలలో ఉండునుగాక. లోబడుటలో ఉండే ఆశీర్వాద దీవెనలు సంఘాలలో ప్రవహించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.